మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 7లో 4 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. మరో 2 స్థానాల్లో హంగ్ వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరవలేదు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణలో 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 4 స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నల్గొండ, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా హస్తం పార్టీ ఖాతాలో చేరే ఛాన్స్ ఉంది. ఒక స్థానంలో బీజేపీ, 2 స్థానాల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ఈ ఫలితాల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయ పతాకం ఎగరవేసింది. రామగుండం మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ 38 డివిజన్లలో గెలిచింది. బీఆర్ఎస్ 13 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఒక స్థానంలో, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. మంచిర్యాల కార్పొరేషన్ను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా 44 డివిజన్లలో కాంగ్రెస్ గెలిచింది. 8 స్థానాల్లో బీఆర్ఎస్, 5 సీట్లలో బీజేపీ, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 స్థానాలు ఉండగా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. బీజేపీ 30 డివిజన్లలో గెలుపొందగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రుల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. కొత్తగూడెం కార్పొరేషన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కమ్యూనిస్టుల హవా నడిచినా హంగ్ మాత్రం తప్పలేదు. కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను సిపిఐకి 22 స్థానాలు, కాంగ్రెస్కి 22 స్థానాలు దక్కాయి. మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ, సిపిఎం చెరో స్థానం, స్వతంత్రులు 6 చోట్ల గెలిచారు. హంగ్ నేపథ్యంలో సిపిఐకి బీఆర్ఎస్ అన్కండిషనల్ మద్దతుతో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో సిపిఐ ఎవరితో జతకడుతుందనేది ఉత్కంఠగా మారింది. నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతమైంది. మొత్తం 48 డివిజన్లలో కాంగ్రెస్ 27 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 9 స్థానాలు, బీజేపీ 4, స్వతంత్రులు 8 స్థానాల్లో విజయం సాధించారు. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 60 డివిజన్లకు గాను 28 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కానీ మేయర్ పీఠానికి 3 అడుగుల దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో, బీఆర్ఎస్ ఒక చోట, ఎంఐఎం 14 స్థానాల్లో గెలిచాయి. దీంతో నిజామాబాద్ మేయర్ పీఠం ఉత్కంఠ రేపుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠం దక్కించుకునేలా కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం ఎక్స్ అఫీషియో ఓట్లను సైతం వినియోగించుకోబోతోంది. బీజేపీ నేతలు ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్ పీఠం దక్కించుకుంటామనే ధీమాలో ఉన్నారు. బీజేపీకి ఎక్స్ అఫీషియోగా ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. మరో 2 ఎమ్మెల్సీలను కలుపుకుని మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థులను క్యాంప్కు తరలించారు ఆ పార్టీ నేతలు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 30 డివిజన్లలో గెలిచింది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 7, ఎంఐఎం 3 కైవసం చేసుకున్నాయి. ఇతరులు 5 చోట్ల గెలిచారు. ఇక్కడ ఇండిపెండెంట్లను కలుపుకుంటే ఇది కాంగ్రెస్ ఖాతాలో పడడం కన్ఫామ్.